జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఈ రోజున మండపేటలో మనకి రైతుల సమస్యలు కానీ మన రైతు సమస్యలు కానీ ఇంత నీరు చెట్టు ఇసుక మాఫియా ఉంటే ఈయన చట్టసభలకు వెళ్ళరు. చట్టసభలకు వెళ్ళే వ్యక్తి కాదు. ఏదైనా అంటే మమ్మల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు మా ఎమ్మెల్యేలు కొనేస్తున్నారంటారు. మీరు అంత బలహీనులా? మేము మీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని వాళ్ళు మీరు ఎందుకు రాజకీయాలు? తప్పుకోండి, మేము వచ్చి చూసుకుంటాం. మీరు పక్క తప్పుకోండి. మీ ఎమ్మెల్యేలు మీరు కాపాడుకోలేరు. ఓకే, ఎమ్మెల్యేలు కాపాడుకొని అర్థం చేసుకోగలం. చంద్రబాబు గారి డబ్బులు ఉన్నాయి, సంతోషం. మీ ఎమ్మెల్యే కొనేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి స్థానంలో నేను కానీ ఉండుంటే నా మొత్తం ఎమ్మెల్యేలు అమ్ముడిపోయినా కానీ నేను మటుకు శాసనసభకి వెళ్ళి, నేను మటుకు అసెంబ్లీకి వెళ్ళేవాడు, నేను చట్టసభలకు వెళ్ళే ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతా నేను రోడ్ల మీద తిరిగే వ్యక్తిని కాదు. ఒక్కడే ఉన్నాగా నడిచెళ్తా. ఈ రోజున జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక మంత్రి లేడు, ఒక వార్డు మెంబర్ కూడా లేడు. కానీ ఈ రోజున ఏ మూలకెళ్ళినా జనసేన ప్రభావం ఎందుకు ఇంత ప్రభావితం చేస్తుందంటే సాహసం ఉంది మన దగ్గర, గుండె ధైర్యం ఉంది మన దగ్గర, నిలబడగలిగే ఒత్తిడిని తట్టుకోగలిగే శక్తి ఉంది. అంతేగాని ఒత్తిడిని చూసి పారిపోయే మనం జగన్మోహన్ రెడ్డి గారిలాగా పారిపోయే వ్యక్తులం కాదు మనం.